జిల్లా ఆర్టీసీ ఎన్ఎంయు అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎల్లపు రాంబాబును నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు వెల్లడించారు. సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎల్లపు రాంబాబు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో ఆర్టీసీ నేషనల్ మజూర్ యూనియన్ అసోసియేషన్ ను సింగిల్ యూనియన్ గా తీర్చిదిద్దాలని, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక యూనియన్ మాదేనని అన్నారు. నాకు పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే జిల్లా అధ్యక్షులు ఏకే శివాజీ, జిల్లా సెక్రటరీ పిఎన్ మూర్తికి, ఎంవీఆర్ మూర్తి, కేఎస్ఎన్ మూర్తి, అంబేద్కర్ వాది నాకు పెద్దన్న, కేఎస్ కిరణ్ కు, సింహాచలం డిపో సెక్రటరీ జేఎస్ఎన్ రాజుకు, కె గురయ్యకు కృతజ్ఞతలు మరియు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కమిటీలో అత్యంత కీలక పదవిని సింహాచలం డిపోకు చెందిన కండక్టర్ వై రాంబాబుకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగిందని, తక్షణమే ఆదేశాలు జారీ చేయడం అయిందని ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ మాజీ సెక్రటరీ, ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ఎంవీఆర్ మూర్తి మరియు జిల్లా అధ్యక్షులు ఏకే శివాజీ తదితరులు పాల్గొన్నారు. వై శ్రీనివాసరావు గారికి ఎందుకంటే నాకు మండలం చెప్పారు. మన విరాచి థియేటర్లో తమ్ముడు రాంబాబు వెల్కమ్, మన శివాజీ ఉన్నారు, కిరణ్ ఉన్నారు, అలాగే మూర్తి గారు ఉన్నారు. మా సీఎం మూర్తి గారి సమక్షంలో శ్రీశైలం వంటి కార్యవర్గాన్ని నిర్మించండి, మంచి సర్వీస్ ఇవ్వండి, ఈ యొక్క #1 ఏకైక అసోసియేషన్గా తీర్చిదిద్దాలన్న అవసరం అంతా ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క మా చేరికలతో చాలామంది చూసాం. జిల్లా మన అసెస్సులు కూడా అందరూ బయటకు వచ్చేస్తున్నారు. కేవలం ఇది యొక్క అంతిమ కాదు, ఇది ఆరంభం. ఇది ఆరంభం అప్పుడు మన సీసీఎస్ డెలిగేట్ వరకు కూడా అలా మన బోర్డుని మనం సాధించుకున్న వరకు ఈ యొక్క మీ రాష్ట్రంలో వచ్చినా మా మిత్రుల మంది ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఏరియాలో కూడా మా మిత్రుల బంధువులు కూడా ఐక్యపరిచి ఈ యొక్క ఎన్ఎంయూకి పట్టభద్రం చేస్తారని మీరు ఈ సభాముఖంగా. అలాగే ఈ యొక్క మేడ యొక్క ఉద్దేశకము ఆవశ్యకత చెప్పాలంటే ఇది ఈ యొక్క మన చెమట ఏదైతే మన చెమట మన రక్తాన్ని పిండి తిప్పలు చేసినటువంటి అమెరికా అగ్రరాజ్యంలో చికాగోలో ఏర్పడినటువంటి కష్టజీవుల ఫలితమే మేడే. కష్టజీవుల శ్రమ ఫలితమే ఈరోజు మేడే. అటువంటి తరుణంలో నిన్న కాక మొన్న చూసా సోదరులారా, పక్క రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ తీసుకుంటే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మెడలు వచ్చి కార్మికుల హక్కుల కోసం పోరాడితే ఈరోజు ఫలితాలు వచ్చాయి. అక్కడ భిక్ష పెట్టుకుంటే మనకి హక్కులు రావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, మీరు భిక్ష పెట్టుకోకండి, హక్కుల కోసం పోరాడండి. హక్కుల కోసం పోరాడితే వస్తుంది. అలాగే మనం చూసాం అనకాపల్లిలో ఎన్ఎంయు మన అసోసియేషన్ అక్రమ సస్పెన్షన్పై 26 రోజుల సుదీర్ఘమైనటువంటి నిరసన దౌడు చేస్తే అక్రమ సంస్కృతి ఘనత ఎన్ఎంయు పోరాటం చేయాలా. ఇది మనకు ఒక దిక్సూచన. మేడే ఒక మనకేంటి కార్మికుల యొక్క హక్కుల కోసం నిరంతర పోరాటాలతోనే మనకు సాధ్యమవుతామని ఈరోజు చేసుకున్నాం. అట్లాగే టీఎస్ఆర్టీసీలో ఓన్లీ ప్రభుత్వంలో విలీనం కాదు, అక్కడ కూడా సంఘాలు ఏదైతే ఎలక్షన్ కూడా ఉండాలంటే ఏదైతే మన యూనియన్లో ఏదైతే గతంలో మనం మేజర్ యూనియన్గా ఉండి ఎన్నోసార్లు మనం ఈ ఎన్ఎంయు కాంగ్రెస్ జెండా మరి మన పరిపాలన ఎన్ని దశలుగా ఉద్భవించి మన కార్మికుల యొక్క జీతభత్యాల కోసం అత్యధిక పెట్టుబడి చేసే ఘనత కూడా తట్టేసి ఎన్ఎంయూకే చెందింది. అలాంటి తరుణంలో కూడా మన ప్రభుత్వంలో కూడా మన పెద్దల ద్వారా కూడా అనేక సమస్యలన్నీ కూడా సఫలీకృతమవుతాయని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అట్లాగే నాకు ఎంతో ఉత్సాహంగా నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఒక డిపో సామాన్య సభ్యుడిగా ఉంటూ నన్ను గుర్తించి మరి జిల్లాలో ఉన్నటువంటి అత్యధికమైన 3వ స్థానమైనటువంటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు. అట్లాగే మా అంబేద్కర్ వారి నా మిత్రుడు, నాకు తోడు ఉంటూ తమ్ముడు, నీవు వెళ్ళిపోయినా సరే నువ్వు ఉద్యమాన్ని మద్దులపాలలో కేరాపేట్రాస్ కిరణ్ దళిత నేత, దళిత ఉద్యమ నేత అంబేద్కర్ వారి కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు మరో విషయాన్ని దాన్ని మీరు మీ ఉత్తర్వులు మీరంతా కూడా తయారవ్వాలని టీమని వాళ్ళ మిత్రుడికి తన మిత్రుడు సమాజానికి అంకితం చేసి సేవకులుగా నువ్వు ముందుకు వెళ్ళని